హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మనము 50,000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేయడం మొదలు పెడితే, ఇప్పటి నుంచి లైక్ చేయడం మొదలు పెడితే చివరి వరకు ఎవరు లైక్ చేయకపోయినా ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది, మనకి కొంచెం ముందు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఇవాళ నేను తీసుకున్నటువంటి టాపిక్ కేంద్ర రాష్ట్ర వ్యవసాయ పథకాల గురించి. ఇది ఫస్ట్ వీడియో మాత్రమే, దాదాపు ఒక 3-4 వీడియోలు అయితే వస్తాయి. అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం వరకు కూడా గతంలో ఇంపార్టెంట్ వ్యవసాయ పథకాలు ప్లస్ ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి వ్యవసాయ పథకాలు అన్నింటినీ కూడా, వ్యవసాయ పాలసీలు కానీ వ్యవసాయ పథకాలు కానీ వాటన్నిటిని కూడా నేను ఈ వీడియోలలో ఇవ్వబోతున్నాను. ఎందుకంటే అన్నిట్లోనూ అన్ని ఎగ్జామ్లోనూ కంపల్సరీగా ఉన్న సిలబస్లో ఉన్నది ఇది. మీకు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ కంపల్సరీగా ఉన్నదే ఇది. అగ్రికల్చర్ అండ్ అలైడ్ అని చెప్పేసి గ్యారంటీగా వస్తుంది. ఈ పశువులకు సంబంధించింది కానీ లైవ్ స్టాక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి కూడా. నేను వ్యవసాయం వరకు తీసుకొని వ్యవసాయం వరకు ముందు కొన్ని వీడియోలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకని ఈ వీడియోలో మనకి సాంద్ర వ్యవసాయ జిల్లా కార్యక్రమం IADP ఇది ఫస్ట్లో స్టార్ట్ అయిందనమాట. తర్వాత హరిత విప్లవం 1, హరిత విప్లవం 2, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అలాగే రైతులకు భూసార కార్డుల పంపిణీ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, ఇంకా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇవన్నీ కూడా నడుస్తున్నటువంటి పథకాలు. వీటి గురించి కూడా నేను వివరించబోతున్నాను. అయితే కొంతమంది ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నారు, కానీ టెక్స్ట్ని ఇంగ్లీష్లో ఇవ్వడానికి నాకు సాధ్యం కాదు. ఎందుకంటే చాలా ప్లేట్లు అయిపోతాయి, ఒకరోజు మొత్తం ఇది తయారు చేయడానికి సరిపోతుంది, నాకు టైం సరిపోదు. కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లీష్లో ఇవ్వడానికి ఈ రోజు నుంచి కొంచెం ట్రై చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్. ఒక రకంగా మాట్లాడాలంటే నేను కొంత చేంజ్ చేసి గూగుల్ నుంచి తీసుకున్నాను, కొంత చేంజ్ చేసి నేనైతే ఇవ్వగలుగుతాను. కానీ టెక్స్ట్ మాత్రం ఇవ్వలేను. టెక్స్ట్ ఇవ్వడం వల్ల కొంచెం నాకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ ప్లేట్లు పట్టిపోతే దానికే రోజు మొత్తం పడిపోతుంది అనమాట. ఇన్ దిస్ వీడియో ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ IADP ప్రోగ్రామ్, గ్రీన్ రెవల్యూషన్ 1 అండ్ గ్రీన్ రెవల్యూషన్ 2, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సాయిల్ కార్డ్స్ టు ఫార్మర్స్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ అండ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సాంద్ర వ్యవసాయ జిల్లా కార్యక్రమం IADPకి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? 1960-61లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఫోర్డ్ ఫౌండేషన్ సలహాతో దేశంలో కొత్త వ్యవసాయ సాగు పద్ధతులను ప్రవేశపెట్టడానికి దీన్ని ప్యాకేజీ పథకంగా ఏర్పాటు చేశారు. B వచ్చేసరికి దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల నుంచి 7 జిల్లాలను ఎంపిక చేసి ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా సాగును విస్తరించారు. నెక్స్ట్, ఈ కార్యక్రమాన్ని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విస్తరించి, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి 1960-61 అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నిర్వహించారు. అలాగే IADPని అమలు చేయడం వల్ల వరి 20 నుంచి 30%, గోధుమ 50%, అలాగే జొన్న 50% దిగుమడులు అనేవి పెరిగాయి. వీటిలో ఏది కరెక్ట్ అంటే ఒకసారి ఇంగ్లీష్లో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఇన్ ద ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ IADP? It was launched by the central government 1960-61. It was set up as a package scheme to introduce new agriculture practice in the country with the advice of Ford Foundation. And B is 7 districts from 7 states across the country were selected and cultivation was expanded through modern agriculture practices. Next, C, this program was also implemented in West Godavari district of erstwhile Andhra Pradesh. Next, D, the implementation of IADP has increased the yields of paddy by 20 to 30%, wheat 50% and jowar 50%. ఇందులో ఏది కరెక్ట్ అంటే ABCD, BCD, ABC అంటే ఇది మనకి ఏ కరెక్ట్, ABCD అన్నీ ఆల్ ఆర్ ద కరెక్ట్ అనమాట. ఎందుకు అంటే దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇంకా IADP విజయవంతం అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ IADPలో మనం చెప్పుకున్నటువంటి స్టేట్మెంట్ మొత్తం కూడా IADPకి సంబంధించిన 1960-61లో అమలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఫోర్డ్ ఫౌండేషన్ సహకారంతో. ఇది అమలైన తర్వాత విజయవంతం అయిన తర్వాత ఏం చేశారంటే సాంద్ర వ్యవసాయ ప్రాంత కార్యక్రమము IAAP అనే దాన్ని 1964-65లో ప్రారంభించారు. ఈ IADP సక్సెస్తో దేశంలోని 14 జిల్లాలకు దీన్ని విస్తరించి IAAPగా మార్చారన్నమాట. ఈ పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 7 జిల్లాలు ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్. ఇంతవరకు ఈ 7 జిల్లాలు కూడా IAAP పథకంలో
చేర్చారన్నమాట. ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ఐఏడిపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ IAAP was started in 1964 and 65. It was expanded to 14 districts of the country and changed to IAAP. This scheme includes 7 districts from the United Andhra Pradesh, erstwhile Andhra Pradesh, East Godavari, West Godavari, Krishna, Guntur, Karimnagar and Mahbubnagar, Warangal. These districts are included in the IAAP. ఇది ఐఏఏపీకి సంబంధించి IADP, IAAP రెండింటిని కూడా ఒక దాంట్లోనే కవర్ చేశాను. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో 1966లో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు? ది గ్రీన్ రెవల్యూషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1966 విత్ ద ఎయిమ్ ఆఫ్ అచీవింగ్ సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ 5-year ప్లాన్? ఏ 5-year ప్లాన్లో స్టార్ట్ చేశారు? 5th, 4th, 3rd and 1st ఎందులో స్టార్ట్ చేశారంటే ఇది 3వ పంచవర్ష ప్రణాళికలో స్టార్ట్ చేశారు. 3వ పంచవర్ష ప్రణాళికలో గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిందనమాట. దీనికి సంబంధించినటువంటి వివరణ ఏంటో ఒక్కసారి చూద్దాము. ఇది సి కరెక్ట్. దీనికి సంబంధించింది వివరణ. 1966 నాటికి దేశంలో ఆహార ధాన్యాల కొరతతో అమెరికా నుంచి PL 480, ఇతర దేశాల నుంచి PL 644 కింద ఆహార ధాన్యాలని దిగుమతి చేసుకునేవాళ్ళు. మూడో ప్రపంచ ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి, మూడో పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టినటువంటి IADP అండ్ IAAP రెండు కూడా సక్సెస్ అయినాయి. దాంతో కొత్త వ్యవసాయ సాగు పద్ధతులను ఇతర ప్రాంతాలకు, ఇతర పంటలు కూడా విస్తరించాలన్న లక్ష్యంతో వ్యవసాయ శాస్త్ర పితామహుడుగా చెప్పుకున్నటువంటి MS స్వామినాథన్ గారి కృషితో 1966లో గ్రీన్ రెవల్యూషన్ని, హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు. ఇది బై 1966 డ్యూ టు ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ ఇన్ ద కంట్రీ, ఫుడ్ గ్రెయిన్స్ వర్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ద US and PL 480 and from other countries under PL 644. With the success of IADP and IAAP, which were introduced as a pilot projects to achieve the goals of the third 5-year plans. The green revolution was introduced in 1966 with the efforts of MS Swaminathan, who is considered the father of the agriculture science. With the aim of expanding new agriculture cultivation methods to other regions and other crops also. ఇది అలా స్వామినాథన్ గారి ఇది వల్ల అక్కడ ఏ అయితే IADP, IAAP సక్సెస్ అయినాయో దాంతో మిగతా పంటలకు, మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించాలనే లక్ష్యంతో ఈ హరిత విప్లవాన్ని అప్పటి నుంచి తీసుకొచ్చారు. 1966లో మొదటి హరిత విప్లవం అనేది వచ్చింది. హరిత విప్లవంకి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవాన్ని మొదటగా ప్రవేశపెట్టిన సంస్థ రాక్ఫెల్లర్. గ్రీన్ రెవల్యూషన్ కనుగొని కృషి చేసిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్. మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు. MS స్వామినాథన్ పేరు గుర్తు రాగానే నార్మన్ బోర్లాగ్ పేరు కూడా గుర్తు రావాలి. అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది నేనే. తర్వాత 1951-56 మధ్యకాలంలో దీన్ని మెక్సికోలో మొదటగా ప్రవేశపెట్టారు హరిత విప్లవాన్ని. తర్వాత భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టిన సంస్థ భారత వ్యవసాయ పరిశోధన మండలి. కనుగొన్నది ఆయనే కానీ ప్రవేశపెట్టాల్సిన గవర్నమెంట్ MS స్వామినాథన్ గారికి చేసినప్పటికీ, సిఫార్సు చేసి అన్ని మొత్తం రికమెండేషన్స్ ఇచ్చినప్పటికీ దాన్ని ICAR మాత్రం న్యూఢిల్లీ మొత్తం భారతదేశంలో దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చింది. తర్వాత హరిత విప్లవాన్ని పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇతర నీటిపారుదల సౌకర్యాలు గల ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. తర్వాత D వచ్చేసరికి హరిత విప్లవంలో భాగంగా అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు, హై ఈల్డింగ్ వెరైటీస్ అంటారు, లేదా హైబ్రిడ్ విత్తనాలని ప్రవేశపెట్టారు. వీటిలో ఏవి కరెక్ట్ అయ్యా అంటే ఇవన్నీ కూడా ABCDE అన్నీ కూడా కరెక్టే. ఇది హరిత విప్లవానికి సంబంధించి మనం ఒక్కసారి ఇవన్నీ చదువుకున్నాం. ఇది హరిత విప్లవానికి ప్రపంచవ్యాప్తంగా హరిత విప్లవాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన సంస్థ ఏది అంటే రాక్ఫెల్లర్ అనే సంస్థ. ఇది గ్రీన్ రెవల్యూషన్ కనుగొని ఈ గ్రీన్ రెవల్యూషన్ కనుగొని తర్వాత దాని అమలుకి కృషి చేసినటువంటి వ్యక్తి నార్మన్ బోర్లాగ్, USAకి చెందినటువంటి మన వ్యవసాయ శాస్త్రవేత్త. ఇక 1951-56 మధ్యకాలంలో దీన్ని మెక్సికోలో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ అనేది మెక్సికోలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత భారతదేశంలో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి MS స్వామినాథన్ అయితే సంస్థ ఏదయ్యా అంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ICAR, ఢిల్లీ అనమాట. ఇక హరిత విప్లవాన్ని పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇతర నీటిపారుదల సౌకర్యాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో దీన్ని ప్రవేశపెట్టారు. హరిత విప్లవంలో భాగంగా అధిక దిగుబడి ఇచ్చే వంగడాలకి ప్రయారిటీ అనేది ఇచ్చారు.
హై ఈల్డింగ్ వెరైటీస్కి లేదా హైబ్రిడ్ విత్తనాలని ప్రవేశపెట్టారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ కరెక్ట్? ది ఫస్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ టు ఇంట్రడ్యూస్ ద గ్రీన్ రెవల్యూషన్ వరల్డ్ వైడ్ వాజ్ రాక్ఫెల్లర్. ది పర్సన్ హూ డిస్కవర్డ్ అండ్ వర్క్డ్ ఆన్ ద గ్రీన్ రెవల్యూషన్ వాజ్ నార్మన్ బోర్లాగ్, USA scientist. It was the first introduced in Mexico between 1951 and 56. The organization that introduced the green revolution in India was the Indian Council of Agriculture Research, ICAR. And the green revolution was introduced in Punjab, Haryana, western Uttar Pradesh, Andhra Pradesh, Tamil Nadu and other areas with irrigation facilities. Next, high yielding varieties or hybrid seeds were introduced as part of the green revolution. ఇది దీనికి సంబంధించింది. దీనికి అందుకనే మనకి అక్కడ హరిత విప్లవం అన్నప్పుడు సక్సెస్ అయిందనమాట. ఇంకా హరిత విప్లవానికి సంబంధించి ఇదంతా మొత్తం ఇప్పుడు చెప్పింది కదా, అన్నీ కూడా కరెక్టే అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్ని రెండో హరిత విప్లవంగా పిలుస్తారు. మొదటి హరిత విప్లవం మామూలుగా పంటలకి ఎక్కువ ఈల్డింగ్ ఉన్న దాంట్లో ఎక్కువ పంటలు పండించడాన్ని తక్కువ మన 2-3 సార్లు పంటలు పండించే కార్యక్రమాన్ని ఏడాదిలో ఒక్కసారి వేసి వదిలేసే పరిస్థితి కాకుండా 2 సార్లు పండించే పంటలు ఉంటాయి. ఎలాగో మనకి నీళ్లు ఉన్నాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి ఎక్కువ పంటలు పండించడానికి అవకాశం అనేది కల్పించారు. ఇక రెండోది ఏం చేశారంటే ఆర్గానిక్ ఫార్మింగ్ని రెండో హరిత విప్లవం అని పిలుస్తారు. దీన్ని దేశంలో ఎప్పుడు ప్రారంభించారు అనేది ఇప్పుడు మన క్వశ్చన్ అనమాట. 2006 మే 26, 2004 ఏప్రిల్ 26, 2008 జూన్ 26, 2006 జూలై 26. వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇది ఏ కరెక్ట్. 2006 మే 26 అనేది కరెక్ట్. ఆర్గానిక్ ఫార్మింగ్ ఈజ్ కాల్డ్ ద సెకండ్ గ్రీన్ రెవల్యూషన్. వెన్ వాజ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ ద కంట్రీ అంటే 2006 మే 26 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రెండో హరిత విప్లవాన్ని 2006 మే 26న ప్రవేశపెట్టారు. మొదటి హరిత విప్లవంలో కొన్ని దుష్ఫలితాలు కూడా కలిగాయి. అవి 1997లోనే గుర్తించారు. మనకి మొదటి హరిత విప్లవం ఎప్పుడు ఫామ్ చేసుకున్నాం మనము అన్నది మళ్ళీ ఒకసారి మర్చిపోకూడదు. దీన్ని MS స్వామినాథన్ గారు తీసుకొచ్చారు. 1966లోనే మొదటి హరిత విప్లవాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత మనం 1997లో దాంట్లో కొన్ని ఉన్నాయని చెప్పేసి గుర్తించిన తర్వాత 2001 నుంచి రెండవ హరిత విప్లవాన్ని ప్రకటించారు. అంటే అదేది రెండవ హరిత విప్లవం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. అయితే అప్పటికి 2001లో అది అమల్లోకి రాలేదన్నమాట. తర్వాత 2006 మే 26న అప్పటి నుంచి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రెండవ హరిత విప్లవాన్ని ప్రారంభించారు. 2006 మే 26 నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ అయింది. సేంద్రీయ వ్యవసాయ పద్ధతి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే ఆల్బర్ట్ హోవర్డ్ అనమాట. ఇది సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ వాజ్ లాంచ్డ్ ఆన్ 26 మే 2006. ది గవర్నమెంట్ విచ్ రికగ్నైజ్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద first green revolution in 1997 announced the second green revolution in 2001. However, it did not come to effect at the time ante 2001. On 26 May 2006 the second green revolution was launched with the high priority on organic farming methods. The term organic farming method was first used by Albert Howard. Albert Howard is using organic farming. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVYకి సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఈ పథకాన్ని 2007 మే 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2007 ఆగస్టు 10 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 11-12 ప్రణాళికల కాలంలో వ్యవసాయ రంగ సగటు సాలీనా వృద్ధి రేటు 4% సాధించాలనే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 11వ ప్రణాళికలో 25,000 కోట్లు ఖర్చు చేశారు. 12వ ప్రణాళికలో 63,240 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు 50:50 నిష్పత్తిలో భరిస్తాయి. వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అని అడిగినప్పుడు దీనికి ఆన్సర్ ఏది అంటే 1, 2, 3 మాత్రమే కరెక్ట్ అనమాట. 4th ఈజ్ నాట్ కరెక్ట్. ది పథకం ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 అనేది కరెక్టే, కానీ ఈశాన్య రాష్ట్రాలకి 90-10 మాత్రమే 10% మాత్రమే ఈశాన్య రాష్ట్రాలు భరిస్తాయి. మిగతా 90% ఖర్చుని
కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి అలాంటి పొజిషన్ అనేది వాళ్ళకి కల్పించారు. మిగతా మనకు వచ్చేసరికి మాత్రం 60-40 అనేది ఇంప్లిమెంట్ అయిందనమాట. ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. దిస్ స్కీమ్ వాజ్ అనౌన్స్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ 29th May 2007. It was implemented on 10th August 2007. This scheme was launched with the aim of achieving an average annual growth rate of 4% in the agriculture sector during the 11th and 12th plans, 5-year plans. Rupees 20,000 crores were spent on 11th plan. 63,246 crores were spent on 12th plan. The cost of the fourth one, the cost of the scheme will be borne by the central and state government in ratio 60-40. It will be spent in the ratio of 50-50 in the northeast states. ఇందులో ఏది కరెక్ట్, విచ్ ఆఫ్ ద కరెక్ట్ అన్నప్పుడు ఫోర్త్ వన్ ఈజ్ రాంగ్ అనమాట. ఈశాన్య రాష్ట్రాలు, దీనికి సంబంధించి తెలుగులో ఒకసారి వివరణ చూసిన తర్వాత ఇంగ్లీష్కి వెళ్దాం. ఈశాన్య రాష్ట్రాలకి 90-10%, 90:10 నిష్పత్తిలో ఖర్చు అనేది చేస్తారు. ఈ పథకం లక్ష్యాలుగా వ్యవసాయ రంగ వృద్ధి రేటు 5-6% సాధించాలి. అలాగే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతో, అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా పెంచాలని చెప్పేసి ఈ పథకంలో ఉద్దేశించి ఈ పథకం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, RKVY. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2007 ఆగస్టు 10th స్టార్ట్ చేశారు. 2007 మే 29 ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, కానీ 2007 ఆగస్టు 10th ఇది అమల్లోకి అనేది వచ్చింది. ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విల్ బి స్పెంట్ ఇన్ ద రేషియో ఆఫ్ 90:10. ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది స్కీమ్ ఆర్ టు అచీవ్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 5-6% in the agriculture sector. Farmers' income should be doubled by the 2022. It has also been decided to increase the production of pulses also. పప్పు ధాన్యాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి, మనకి పప్పు ధాన్యాల రేట్లు అప్పుడు చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పటికీ కందిపప్పు రేట్లు, మిగతా పప్పుల రేట్లు కూడా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అలా ఆ కృషి ఏంటది RKVY అంటే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనేది తీసుకొచ్చారన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి? ఈ పథకాన్ని 2015 జూలై 1న ప్రారంభించారు. రెండోది వచ్చేసరికి రైతులకు పెట్టుబడి రుణాలను అందించడానికి ఉద్దేశించిన పథకం ఇది అనేది 2 స్టేట్మెంట్స్ ఇస్తాము. ఈ 2 స్టేట్మెంట్స్లో ఏది కరెక్టే అంటే ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. ఈ పథకాన్ని 2015 జూలై 1న మాత్రమే ప్రారంభించారు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఈజ్ కరెక్ట్ అంటే వన్ ఈజ్ దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఆన్ 1st July 2015. This scheme is aimed at providing investment loans to farmers అని which is the correct అంటే ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్. దీని ఉద్దేశం క్షేత్రస్థాయిలో మనకి అసలు ఈ కృషి సించాయి యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే, దీని ఉద్దేశం క్షేత్రస్థాయిలో సేద్య పెట్టుబడులను ఆకర్షించడము, అలాగే నీటి వృధా అనేది తగ్గించి సేద్యం యొక్క పరిణామాన్ని పెంచడము, అలాగే మున్సిపాలిటీల్లో మురుగునీటిని వృధా చేయకుండా సేద్యానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్ని వాటిని క్లీన్ చేసి వాటిని సేద్యానికి ఉపయోగపడేలా చేయడము, అలాగే నీటిపారుదల రంగంలో ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణ, అలాగే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చుక్క నీటితో ఎక్కువ పంట పండించడము, అలాగే వర్షం నీటి సంరక్షణ, చెరువులు, చిన్న చెక్ డ్యామ్స్ నిర్మాణము, కాంటూరు గట్ల నిర్మాణము, అలాగే సూక్ష్మ నీటిపారుదల స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టము, రెయిన్ గన్స్ అందించడము, ఇలాంటివన్నీ కూడా ఈ నీటి వృధా తగ్గించి సేద్య పరిణామాన్ని పెంచాలి, తర్వాత సేద్య పెట్టుబడిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కృషి సించాయి యోజన అనేది స్టార్ట్ చేశారనమాట. నేను ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్. ఇట్స్ పర్పస్ ఈజ్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద ఇరిగేషన్ ఎట్ ద ఫీల్డ్ లెవెల్, reduce water wastage and increase the volume of irrigation, adopt methods that are useful for irrigation without wasting sewage water in municipalities, attract private investments in the irrigation sector, use technology to grow more crops with less water, provide rainwater harvesting ponds, small check dams and contour ditches, micro irrigation sprinklers, drip irrigation system and rain guns. నెక్స్ట్ క్వశ్చన్, పర్ డ్రాప్ మోర్ డ్రాప్ హర్ కేత్ కో లాంటి కార్యక్రమాలను ఈ కింది వాటిల్లో ఏ పథకం కింద చేపట్టి అమలు చేశారు? ఈ క్వశ్చన్స్ అన్నీ నేను థియరీ నుంచి తీసుకొని రాసినాయండి. నేనేమో వాటిలలో చూసి యాస్టీస్గా క్వశ్చన్లు తయారు చేసినాయి కాదు, థియరీ మొత్తం సేకరించి
ఏది మన పిఐబికి కూడా వెళ్ళాయి ఈరోజు అయితే. పిఐబి దాంట్లో కూడా చూసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉంటుంది కదా, దాంట్లో వ్యవసాయ పథకాల గురించి తెలుసుకొని అవన్నీ తీసి దాంట్లో కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని వాటిని తెలుగు తర్జుమా చేసుకొని అట్లా చేసినాయి అనమాట. కొన్ని అంటే డైరెక్ట్గా ఉంటే మీకు వివరణ ఇవ్వలేను నేను. అదే నాకు ఇట్లా క్వశ్చన్స్ నేనే రేజ్ చేసుకోగలిగితే నేను వివరణ ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇది అందుకే లేట్ అవుతుంది, ఒక్కొక్కటి చాలా టైం తీసుకుంటుంది. తర్వాత ఫర్ డ్రాప్ మోర్ డ్రాప్ హర్కేత్కో లాంటి కార్యక్రమాలు ఈ కింది వాటిలో ఏ పథకం కింద చేపట్టి అమలు చేశారు? సాంద్ర వ్యవసాయ జిల్లా కార్యక్రమం IADP, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY, తర్వాత రాష్ట్రీయ కృషి వికాస్ యోజన RKVY, సాంద్ర వ్యవసాయ ప్రాంత కార్యక్రమం IAAP. వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇది B కరెక్ట్. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద ఫర్ డ్రాప్ మోర్ డ్రాప్ హర్కేత్కో లాంటి కార్యక్రమాలని చేపట్టి వాటిని అమలు చేశారు. Under which of the following schemes were program like Per Drop, More Drop and Harketko undertaken and implemented? First, integrated agriculture district program IADP, Pradhan Mantri Krishi Sinchayi Yojana PMKSY, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన PKVY అండ్ సాంద్ర వ్యవసాయ ప్రాంత కార్యక్రమం ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద ఇది చేపట్టారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన ది డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంటెడ్ ద స్కీమ్ ఏరియా. అది ఈ పథకాన్ని 2015 జూలై 1 అనేది ప్రారంభించారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి శాఖలు ఏవే అంటే కేంద్ర వ్యవసాయ శాఖ ఒకటి, కేంద్ర నీటిపారుదల శాఖ ఒకటి, గ్రామీణాభివృద్ధి శాఖ, ఈ మూడు కూడా పనిచేస్తాయి. ది డిపార్ట్మెంట్స్ ఇంప్లిమెంటింగ్ ది స్కీమ్ ఈజ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, యూనియన్ మినిస్ట్రీ ఇరిగేషన్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇంకా నెక్స్ట్ రైతులకు భూసార కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరి 17 ప్రారంభించింది. అయితే ఈ కార్డుల పంపిణీకి అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కింద పేర్కొన్న ఏ నిష్పత్తి ప్రకారం భరిస్తాయి? ఇలాంటి క్వశ్చన్లు చాలా వచ్చినాయండి ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లు ఇవి. 40-50, 20-80. ఇందాక మీకు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అట్లాంటిదే ఇచ్చా. ఇది 40-50, 20-80, 50-50, 90-20. రైతులకు భూసార కార్డుల పంపిణీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2015 ఫిబ్రవరి 17 ప్రారంభించారు. అయితే ఈ కార్డుల పంపిణీకి అయ్యేటువంటి ఖర్చుని, ఈ నిధులు మొత్తాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో భరిస్తాయి అన్నది మన క్వశ్చన్ అనమాట. ఇందులో the central government launched the program of distributing soil fertility cards to farmers on February 17, 2015. However, the cost distribution these cards will be borne by the central and state government in which ratio mentioned below? 40-50, 50-50, 20-80, 90, 10. Which is the correct ante? C is the correct. 50-50 నిష్పత్తిలో ఈ నిధుల ఖర్చుని భరిస్తున్నాయి అనమాట. ఏది రాష్ట్ర రైతులకు భూసార కార్డుల పంపిణీ దాన్ని 50-50 పరిస్థితిలో భరిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే 90-10 నిష్పత్తిలో 90 కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10 మాత్రమే ఈశాన్య రాష్ట్రాలు భరిస్తాయి అనమాట. ఈ పథకాన్ని 2 దశల్లో అమలు చేశారు. మొదటి దశ 2015 నుంచి 2017 మధ్య చేయగా, రెండో దశ వచ్చేసరికి 2017 నుంచి 2019 వరకు కూడా అమలు చేశారు. రెండో దశలో 11.74 కోట్లు భూసార కార్డులని మంజూరు చేశారు. ఈ పథకం కింద 12 కోట్ల కమతాల్లో 10 కోట్ల భూసార కార్డులను రైతులకు పంపిణీ చేసి పంట పొలాలను పరిశోధన ప్రయోగశాలలతో లింకేజ్ అనేది చేశారు. అంటే 12 అంశాల ఆధారంగా భూమి స్వభావాన్ని నిర్ణయించి ఏ భూమిలో ఏ పంటలు పండుతాయి, ఏ ఎరువులు వేయాలి లాంటి సమగ్ర సమాచారాన్ని మొత్తాన్ని కూడా రైతులకి కార్డులలో అందించారన్నమాట. ది కాస్ట్ ఆఫ్ ద ఫండ్స్ విల్ బి బోర్న్ బై ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ ద రేషియో 50-50. ఓన్లీ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ విల్ బియర్ ద కాస్ట్ ఇన్ ద రేషియో 90-10%. 90 is the central government, 10 is the eastern states. This scheme was implemented in 2 phases. The first phase was carried out between 2015 and 2017, and the second phase was carried out between 2017 and 2019. In the second phase, 11.74 crores soil fertility cards were sanctioned. Under this scheme, out of 10 crores plots, 12 crore plots, 10 crore soil fertility cards were distributed to farmers, and the crop fields were linked with the research laboratory. The nature of the land was determined based on 12 factors, and comprehensive information like which crops to plant and on which land and which fertilizers to use were provided to the farmers in the cards. Next,
పరంపరాగత కృషి వికాస్ యోజనకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఈ పథకాన్ని 2015 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా 5 లక్షల హెక్టార్ల భూమిలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని సాగు చేయాలనే లక్ష్యంతో ప్రారంభించారు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి అందుకోసం దేశవ్యాప్తంగా 10,000 క్లస్టర్లను 5 లక్షల హెక్టార్ల భూమిలో ఏర్పాటు చేశారు. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఇవన్నీ కూడా కరెక్టే. ఇవన్నీ కూడా కరెక్టే. 1, 2, 3 అనేది కరెక్ట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి జవాబు అనేది ఒకసారి చదువుతాను చూడండి. పరంపరాగత కృషి యోజనలో భాగంగా 10,000 కోట్ల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి క్లస్టర్కి కనీసము 50 హెక్టార్ల భూమి, అలాగే 50 మంది రైతులు ఉండేలాగా చూశారు. ప్రతి హెక్టేర్కి మొదట 20,000 రూపాయలు ఇచ్చారు. ప్రస్తుతం 2020 నుంచి కూడా 50,000 రూపాయలు అనేది అందిస్తున్నారు. పరంపరాగత కృషి వికాస్ యోజన ఇది దేనికి సంబంధించిందంటే దేశవ్యాప్తంగా 5 లక్షల హెక్టార్ల భూమిలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి పథకం ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు పరంపరాగత కృషి వికాస్ యోజన ఈజ్ కరెక్ట్? దిస్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ April 2015. It was launched with the aim of cultivating organic culture in 5 lakhs hectares of lands in the country. For this purpose, 10,000 clusters were set up across the country in 5 lakhs hectare of lands అన్నమాట. ఇది అన్నీ కూడా కరెక్టే. As the part of the పరంపరాగత కృషి వికాస్ యోజన, 10,000 clusters have been established, which each cluster has at least 50 hectares of land and 50 farmers. Initially, 20,000 rupees were provided for each hectare. Currently, rupees 50,000 rupees being provided from 2020 నుంచి 50,000 రూపాయలని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిందనమాట. ఇక సుభాష్ పాలేకర్, మీరు పేరు వినే ఉంటారు. సుభాష్ పాలేకర్ ప్రతిపాదించిన జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ZBNF అంటే సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులకు సంబంధించింది. ఇది ఈ దేశంలోని ఈ కింది ఏ రాష్ట్రాల్లో అమలు చేశారు అని క్వశ్చన్ అయితే ఇచ్చాను. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ ప్రపోజ్డ్ బై సుభాష్ పాలేకర్ హ్యావ్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇన్ ది కంట్రీ? హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఏపీ, సిక్కిం, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, సిక్కిం. విచ్ ఇస్ ది కరెక్ట్ అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ ఏపీ ఈ మూడు రాష్ట్రాల్లో కూడా ఈ సుభాష్ పాలేకర్ ప్రతిపాదించినటువంటి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ని అమలు చేశారు. ఈయన 4 సూత్రాల ఆధారంగా ఈ ఫార్మింగ్ అనేది ఏర్పాటు చేశారు. అందులో ఒకటి బీజామృతము, భూసారాన్ని కాపాడటము, రెండోది జీవామృతము, మొక్కల్ని కాపాడటము, మూడోది ఆచ్ఛాదన, పర్యావరణాన్ని కాపాడటము, 4 వాపస అంటే మానవుని ఆరోగ్యాన్ని కాపాడటం. ఈ ZBNFను అమలు చేసినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే ఇది హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అప్రోచ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ బేస్డ్ ఆన్ ద 4 ప్రిన్సిపల్ ప్రపోజ్డ్ బై ది సుభాష్ పాలేకర్. బీజామృతం, ప్రిజర్వింగ్ సాయిల్ nutrients and జీవామృతం, ప్రిజర్వింగ్ ప్లాంట్స్, ఆచ్ఛాదన, ప్రిజర్వింగ్ ద ఎన్విరాన్మెంట్, వాపస, ప్రిజర్వింగ్ ద హ్యూమన్ హెల్త్. స్టేట్స్ ఇంప్లిమెంటింగ్ ZBNF ఈజ్ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు బహుశా మన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చేసినట్టున్నారు, అది ఇంప్లిమెంట్ చేసినట్టున్నారు. తర్వాత అంత ఇంప్లిమెంట్ కాలేదనుకుంటా అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా. మిగతా రాష్ట్రాల సంగతి నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది తర్వాత ఇంప్లిమెంట్ కాల పాలేకర్ది, సుభాష్ పాలేకర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. దేశంలోని రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ఉద్దేశించినటువంటి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లో చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉంది, మీకు అందరికీ తెలుసు. మన దగ్గర బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టుబడి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని అమలు చేస్తున్నారు. సిన్స్ వెన్ హ్యాస్ ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి PM కిసాన్ స్కీమ్ విచ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఇన్వెస్ట్మెంట్స్ అసిస్టెన్స్ టు ఫార్మర్స్ ఇన్ ద కంట్రీ బీన్ ఇంప్లిమెంటెడ్? 24th March 2019, 24th December 2020, 24th February 2019, 24th February 2014. విచ్ ఈజ్ ద కరెక్ట్ అంటే సి ఈజ్ ద కరెక్ట్. 24th February 2019 నుంచి ఇది అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని 2019
ఫిబ్రవరి 24 నుంచి నాడు ఆ రోజు నాడు ఫిబ్రవరి 24, 2019 నాడు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాన్ని ప్రారంభించారు. గోరఖ్పూర్ అంటే యూపీ సీఎం ఆదిత్యనాథ్ యొక్క సొంత నియోజకవర్గం. ఆ రోజు మొదటి బదిలీ కింద 1 కోటి మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున నగదు బహుమతి అనేది చేశారన్నమాట. ఇక ఏడాదికి ఎకరానికి 6,000 రూపాయలు కేంద్రం అందిస్తుంది. ఇందులో 3 సమాన వాయిదాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా రైతుల బ్యాంకుల్లో ఖాతాల్లో వేస్తున్నారు. ఇక 2024-25 ఆగస్టు నవంబర్ నాటికి 10,32 రూపాయల 10,32 రూపాయల ఇది కొంచెం తేడా ఉంటుంది, ఇది ఒకటి వదిలిపెట్టేసేయండి. ఇది 3 వాయిదాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అనేది దాన్ని అమలు చేస్తున్నారు. This scheme was implemented by Prime Minister Narendra Modi in Gorakhpur, Uttar Pradesh on February 24th, 2019. On that day, 1 crore farmers were given a cash transfer of each 2,000 rupees each under the first transfer. The central government provides 6,000 per acre. Out of this, it is being deposited to the bank accounts of the farmers through direct benefit transfer in 3 equal installments. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన PMKMY, ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన PMKMY అనే పథకము రైతులకు ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది. పెట్టుబడి సాయం, నెలవారీ పింఛను, బోర్లు వేసుకోవడానికి, పనిముట్లు కొనుక్కోవడానికి. ది స్కీమ్ కాల్డ్ ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ టు ఫార్మర్స్: మంత్లీ పెన్షన్, ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ అసిస్టెన్స్, టు డ్రిల్ బోర్, టు బై అగ్రికల్చర్ టూల్స్. ఏది కరెక్ట్ దీంట్లో అంటే ఇది బి కరెక్ట్. నెలవారీ పింఛన్కు సంబంధించినటువంటి స్కీమ్ ఇది. చిన్న సన్నకారు రైతులకి భద్రత కల్పించడానికి 12 సెప్టెంబర్ 2019 నాడు ఈ స్కీమ్ అనేది ప్రారంభించారు. PMKMY ఇది అనేది ఇది కాంట్రిబ్యూటర్ స్కీమ్ అనమాట. 55 రూపాయల నుంచి 200 వరకు కూడా రైతులు వాళ్ళ నిష్టాన్ని బట్టి పెన్షన్ ఫండ్కి నెలవారీగా సబ్స్క్రిప్షన్ చెల్లిస్తూ ఈ స్కీమ్లో సభ్యుడిగా చేరతారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని జమ చేస్తుంది అనమాట. 18 నుంచి 40 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. రైతులకు 60 ఏళ్ళు వచ్చాక వాళ్ళు ఏం చేస్తారంటే నెలవారీ పింఛన్ని వీళ్ళు 3,000 రూపాయలు చెల్లించుకుంటూ పోతుందన్నమాట గవర్నమెంట్. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఫండ్ మేనేజర్గా వ్యవహరిస్తుంది. ఈ రైతు భార్య లేదా భర్తకు కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఒకవేళ పథకంలో చేరిన తర్వాత లబ్ధిదారుడు మరణిస్తే వారి భార్య మిగతా స్కీమ్ని కంటిన్యూ చేయడానికి అవకాశం అనేది ఇచ్చారన్నమాట. మంత్లీ పెన్షన్ స్కీమ్ విచ్ ఇది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన belongs to monthly pension scheme. It was launched on 12th September 2019 to provide security to small and marginal farmers. PMKMY is a contributed scheme. Depending on their wishes, one can join this scheme by paying a monthly subscription to the pension fund. The central government also deposits some amount for it. The age limit for applying is between 18 to 40 years. Farmers will be paid a monthly pension rupees 3,000 after attaining the age of 60 years. Life Insurance Corporation acts as the fund manager for this scheme. This scheme is also applicable to wife or husband of the farmer. If the beneficiary who joined the scheme dies, their wife can continue the rest of the scheme. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? వెన్ డిడ్ ద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్? 2014, 2018, 2020, 2016. ఏది కరెక్ట్ దీంట్లో అంటే డి కరెక్ట్. 2016 నుంచి ఇది అమల్లోకి అనేది వచ్చింది. వన్ నేషన్ వన్ స్కీమ్కి థీమ్కి తగ్గట్టుగా దేశంలో ప్రతి రైతులందరికీ కూడా వ్యవసాయ బీమాను అందించాలని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకొచ్చారు. ఇది మన దగ్గర మొన్నటిదాకా అమల్లో లేదు, ఎందుకంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వీటిని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ స్కీమ్లన్నింటినీ ఇంప్లిమెంట్ చేసుకుందాం మనం ఎందుకు పోగొట్టాలి వాటిని అని చెప్పి రైతులకు ఇంప్లిమెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఈ పథకం కింద ఉద్యాన పంటలు, నూనె గింజలు, ఆహార పంటలు అంటే తృణధాన్యాలు, మినుములు, పప్పు ధాన్యాలని కవర్ చేస్తామన్నమాట. 2020 నుంచి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నటువంటి రైతులకు దీన్ని స్వచ్ఛందంగా అమలు చేశారు. అయితే ఇది పంటలు పండించిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల ద్వారా సంభవించిన నష్టాలను ఈ పథకం కింద కవర్ చేస్తారు. అకాల వర్షాలు, తుఫాన్లు మొదలైన వాటి నుంచి కూడా భద్రత అనేది కల్పిస్తారు. ఈ ఊహించని విపత్తు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట.
the main objective of the Pradhan Mantri Fasal Bima Yojana is to provide agriculture insurance to all farmers in the country in line with the theme of One Nation, One Scheme. Under this scheme, horticulture crops, oil seeds and food crops, cereals, pulses and pulses are covered. It has been implemented voluntarily for farmers who have taken loans from bankers since 2020. After harvesting the crops, losses due to natural calamities are covered under this scheme. Protection is provided against untimely rains, storms, etc. Financial assistance to provide to farmers whose crops have been damaged due to unexpected calamities. ఇది దీనికి సంబంధించింది. ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి క్వశ్చన్స్. ఇంకొక 3 వీడియోలు దాకా అవుతాయి, ఎందుకంటే మనం ఇంకా స్టేట్ స్కీమ్స్ దాకా రాలేదు. ప్లస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని స్కీమ్స్ నేను ఆ మధ్య మొన్న కొన్ని చెప్పాను, కొన్ని 4-5 స్కీమ్స్ ఒక దాంట్లో చెప్పేసే వీడియోలో, ఇక అవి మళ్ళీ రిపీట్ చేయను. దీంట్లో ఇంకా మిగతా ఫేమస్ ఉన్నవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ కూడా ఆ వీడియో కూడా చూడండి, మీకు అది బెనిఫిట్గా ఉంటుంది. ఇంకా లాస్ట్లో మీకు అందరికీ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ, ఓపిక చూసిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ టైం వచ్చింది, ఇంగ్లీష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎక్కువ టైం వచ్చినట్టుంది. మీ అందరికీ కూడా థ్యాంక్స్. TGPSC గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్లో మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిసెంబర్లోనే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్ 3లోకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. రేపు ఎల్లుండిలో 3 టెస్టులు ఉన్నాయి. ఈ 3 టెస్టులతో గ్రూప్ 3కి సంబంధించినవి కంప్లీట్ అయిపోతాయి. అవన్నీ కూడా ఇప్పుడు జాయిన్ అయినా కూడా చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పుడు జాయిన్ అయితే ఉండవేమో అనుకుంటారు. లేదు, ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా అవన్నీ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ కూడా గ్రూప్ 2లో దాంట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ముందు గ్రూప్ 2లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీకు తర్వాత మళ్ళీ గ్రూప్ 2 డిసెంబర్లో రాసుకోవడానికి కూడా దానికి వేరే ఎగ్జామ్స్, దానికి వేరే మళ్ళీ అన్నీ పెడతాం కాబట్టి దానికి కూడా మనకు వస్తాయి. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. ఇది ఓన్లీ 250 రూపీస్ 6 మంత్స్ కోసము. గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్లో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఈరోజే జాయిన్ అయిపోండి. అలాగే మీకు పర్చేజ్కి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు మీకు యువతల పక్కన లెఫ్ట్ సైడ్లో మీకు ప్రొడక్ట్స్ అని ఒకటి కనిపిస్తుంది, వ్యూ ప్రొడక్ట్స్ అని ఒకటి కనిపిస్తుంది. నీకు అక్కడ ఎల్లో మార్క్ యాడ్ చేశాను చూడండి. మీరు అక్కడ నేను బుక్స్ కానీ కొన్ని ఏవైనా నేను యాక్సెసరీస్ కానీ అట్లాంటివన్నీ కొన్ని పెడుతుంటాను. లేదంటే కింద కూడా కనిపిస్తుంది, అండర్లో కూడా మీకు ఏమేమి పుస్తకాలు నేను అటాచ్ చేసింది అనేది కనిపిస్తుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కొనుగోలు చేయొచ్చు. నేను చూసి ఏవి మంచి మీకు ఉపయోగపడతాయి అనుకున్న వాటిని నేను అట్లా పెడుతున్నాను. మీకు మీ ఇష్టం, దాంట్లో ఉపయోగపడితే మీరు కొనుక్కుంటే దాంట్లోంచి నాకు చిన్న కమిషన్ అనేది వస్తుంది. ఎందుకంటే వీడియోల మీద పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది నాకు గ్యాదర్ అవ్వడం వల్ల నాకు వీడియోలకి మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నాకు ఏ వీడియో పెట్టినా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. మీ అందరికీ నేను ఎలా కృతజ్ఞతలు తప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను చెప్పా కదా, నేను జర్నలిజం ఫీల్డ్లో 26 ఏళ్ళు చేసి నాకు ఎంతో ఇష్టం ఇది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా క్విజ్లో పాల్గొన్నాను. నేను డిగ్రీ నుంచి మాకున్న మా టైంలో మీకులాగా ఇట్లా యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ఆన్లైన్ టెస్టులు నిర్వహించేవాళ్ళు కానీ ఎవరు లేరు మాకు. దానివల్ల పుస్తకాలు దొరకడమే కష్టమయ్యేది. అప్పట్లో ఉద్యోగ సోపానం ఉండేది. ఉద్యోగ సోపానం నుంచి వచ్చిన పుస్తకాలు మాత్రమే చూసేవాడు. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి వచ్చేటప్పుడు నాకున్న పుస్తకాలు ఏమీ లేవు. నా దగ్గర పుస్తకాలు ఒకటి నాకు దొరికింది అంటే అప్పట్లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారి బుక్ ఏదో దొరికింది. ఆ బుక్ ఎవరో జిరాక్స్ తీసుకొచ్చి ఇస్తే ఆ జిరాక్స్ తీసుకొని అది ఒక్కటి మాత్రమే చదువుకొని వచ్చి నేను ఎగ్జామ్ రాసాను. ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర నాకు ఏదో కాలేజ్ ఉంటుంది, జూనియర్ కాలేజ్లో, అక్కడ సెంటర్ పడింది. అంటే ఏమి నాలెడ్జ్ లేదు మాకు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడున్న పరిస్థితి చాలా డిఫరెంట్. అందుకనే మీరు మంచిగా ఇప్పుడున్న పరిస్థితులు మంచిగా యూజ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ సాగించండి. నేను ఇది కాకుండా మీరు ఓన్లీ ఇటువైపు పరంగా కాకుండా మీ కెరీర్ని ఇంకా డెవలప్ చేసుకోవడం, కెరీర్కి సంబంధించి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి కెరీర్ ఎలా వేరే విధంగా కూడా ఎలా మలుచుకోవచ్చు అన్న దాని మీద కూడా నేను కొన్ని వీడియోలు తయారు చేస్తున్నాను. ఆ వీడియోలు కూడా మనకి తొందరలోనే వస్తుంటాయి. వేరే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇదే టైప్లో కాకుండా డిగ్రీలు, సాధారణ డిగ్రీలు ఇవి కాకుండా మనకి డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఏ ఫ్యాషన్ టెక్నాలజీయో లేకపోతే హాస్పిటాలిటీయో లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, ఇట్లాంటి వాటికి అమ్మ టైం అయిపోతుంది మీకు. ఇప్పటికే దీంట్లో చాలా ఎక్కువైపోతుంది. ఇలాంటి వాటికి వెళ్ళడానికి కూడా ఉంటే అలాంటి వీడియోలు కూడా ఇస్తాను. మీరు ఈ వీడియోని దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ప్లస్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.